మోకాలు అరుగుదలని మెడికల్ పరిభాషలో ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఐటిస్ అంటే ఏమిటంటే ఇన్ఫ్లమేషన్, జాయింట్ లోపల ఉన్న పదార్థాలకి ఇన్ఫ్లమేషన్ వచ్చేసేసి కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయేసి తర్వాత జాయింట్ ఎముకల మధ్యలో ఉండే అంతరం తగ్గిపోవడం వల్ల జాయింట్ పెయిన్ అనేది వస్తుందన్నమాట. ఈ అంతరం తగ్గిపోయిందని ఎట్లా తెలుస్తుంది అంటే క్లినికల్గా మనం మోకాళ్ళని పట్టుకొని అటు ఇటు ఆడించినప్పుడు అరుగుదల సౌండ్ లాగా వస్తుంది, పట్టుకుపోవడం లాగా వస్తుంది, నొప్పిలాగా వస్తుంది. ఇటువంటప్పుడు నిలబెట్టి తీసిన ఎక్స్రేలో ఆ అంతరం బాగా తగ్గిపోయి అరుగుదల స్థాయిని నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు కొంతమంది కొన్ని ప్లేసుల్లో లేట్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఇంజెక్షన్ని ఆశ్రయించడం జరుగుతుంది. మరి ఇంజెక్షన్లు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ ఇంజెక్షన్ మంచిది అనే విషయం గురించి మనం చర్చించుకుందాం. ఇప్పుడు యూజువల్గా 3 రకాల ఇంజెక్షన్లు ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఫస్ట్ ఏమిటంటే అందరికీ తెలిసింది స్టీరాయిడ్ ఇంజెక్షన్, తర్వాత హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్, తర్వాత ప్లాస్మా థెరపీ. ఒక్కొక్క దాంట్లో టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టీరాయిడ్ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి ఆ నొప్పిని తెలియచేసే నర్వ్ ఎండింగ్స్ని డ్యామేజ్ చేసేస్తుంది. లోపల అరుగుదల ప్రాసెస్ కంటిన్యూ అయిపోతుంది, కానీ నొప్పి అనేది పైకి తెలియకుండా పోతుంది, పైకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుంది, లోపల జరిగే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. దీనివల్ల ఒక ఇంజెక్షన్ టెంపరీకి పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు, కానీ రిపీటెడ్గా ఇంజెక్షన్ తీసుకోవడంతో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలి? స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి ఆపరేషన్ చేయించుకోవడానికి శరీరం ఏ విధమైనగా మెడికల్గా అనుకూలంగా లేదు, అప్పుడు స్టిరాయిడ్ తీసుకుంటే కాస్త నొప్పి తగ్గుతుంది. మళ్ళీ ఫిజియోథెరపీ చేసుకుంటే లాంజివిటీలతో ఏమైపోతుందంటే కొన్ని రోజులు నొప్పి లేకుండా నడిచే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంతకంటే ఎక్కువగా స్టిరాయిడ్ తీసుకోవడం మంచిది కాదు, ఎందుకంటే స్టిరాయిడ్ తోటి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. రెండో ఇంజెక్షన్ ఏమిటి? హైల్రోనిక్ యాసిడ్. మోకాల్ లోపల ఆయిల్ సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల, ఆయిల్ అంటే ఏమిటి? సైనోవియల్ ఫ్లూయిడ్. అది ఎట్లా ఉంటుందంటే వయసు మళ్ళిన వాళ్ళల్లో, చాలా పెద్ద వయసు వాళ్ళలో చిన్న సన్ఫ్లవర్ లాగా జిగట తక్కువగా ఉంటుంది. వయసులో ఉన్న వాళ్ళలో మంచిగా ఆముదంలాగా, తేనెలాగా విస్కాసిటీ బాగుంటుంది, షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ బాగా ఉంటుంది. సో అటువంటి డిసీజ్డ్ ఆయిల్ని మనం తీసేసి మళ్ళీ సైనోవియల్ ఫ్లూయిడ్ని బయట నుంచి హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్ట్ చేయడం ద్వారా లోపల నుంచి న్యాచురల్ సైనోవియల్ ఫ్లూయిడ్ మళ్ళీ ఉత్పత్తి అయిపోయేసి జాయింట్ మీద పడే ఒత్తిడి తగ్గిపోయేసి జాయింట్ ఫ్రీగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. దీంతో ఆ లూబ్రికేషన్ ప్రాపర్టీ పెరుగుతుంది, కానీ రీజనరేషన్ ప్రాపర్టీ అనేది రాదు. మ్యాక్సిమంలో 2-3 సంవత్సరాలు ఈ హైల్రోనిక్ యాసిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. తర్వాత రీజనరేషన్ ప్రాపర్టీ కూడా మనకు కావాలి, పాడైపోయిన కార్టిలేజ్ కూడా మనకి కావాలి అంటే ఈరోజు వచ్చిన ట్రీట్మెంట్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏమిటంటే ప్లాస్మా థెరపీ. దాన్ని బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ అని, ఆటోలాగస్ కండిషన్ ప్లాస్మా థెరపీ అని, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అని అంటూ ఉంటాం. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటే పేషెంట్ యొక్క రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ని సపరేట్ చేసేసి ఒక సెంట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా దాన్ని ఇది చేసుకున్న తర్వాత టార్గెట్ ఏరియాలోకి ఇంజెక్ట్ చేయడాన్ని ప్లాస్మా థెరపీ అంటారనమాట. ప్లాస్మా థెరపీ 2 రకాలుగా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా మోకాళ్ళ లోపల అరుగుదల వల్ల వచ్చిన నొప్పిని తగ్గిస్తుంది. తర్వాత ఈ జాయింట్ బిగిదీసుకుపోవడము, కార్టిలేజ్ లోపల డ్యామేజెస్ వస్తూ ఉంటాయి కదా, మళ్ళీ ఆ కార్టిలేజ్ గ్రో అవ్వడానికి పనికి వస్తుందన్నమాట. ఈ కార్టిలేజ్ లోపల గ్రో అవ్వడానికి పనికిరావడాన్ని రీజనరేషన్ కెపాసిటీ అంటారు. వాపుని నొప్పిని తగ్గించడాన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అంటారు. సో ఈ 2 ప్రాపర్టీలకి లూబ్రికేషన్ ప్రాపర్టీ కానీ ఒకటి యాడ్ అయింది అంటే దానికి రిజల్ట్ చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, పేషెంట్ చాలా హ్యాపీగా ఉంటారు. దానికోసం సైనోవియల్ ఫ్లూయిడ్ని కలపాలన్నమాట. సో సైనోవియల్ ఫ్లూయిడ్ ఇంజెక్షను, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ 2 కలిపితే దాన్ని డ్యూయల్ థెరపీ అంటాము. దీన్ని ఇవ్వడం ద్వారా రిజల్ట్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మోకాలు అరుగుదలలో వచ్చిన ప్రతి కంప్లైంట్ని మనము అడ్రస్ చేసిన వాళ్ళం అవుతాము. పేషెంట్లు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత అవసరాన్ని బట్టి ఎముక మూలిక తీసుకుంటాం, దాన్ని బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ అంటాం. ఇక్కడ ఉండే ఇలియాక్ బోన్లోంచి బోన్ మ్యారోని యాస్పిరేట్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ సెంట్రిఫికేషన్ ప్రక్రియ ద్వారా దాన్ని మనకి మోకాళ్ళ లోపలికి ఇంజెక్ట్ చేస్తూ ఉంటాము. ఆ కోవాలోకి చెందేదే ఆటోలాగస్ కండిషన్ ప్లాస్మా. దీనికి స్పెషల్ కిట్స్ ఉంటాయి. ఆ సెంట్రిఫికేషన్ మిషన్లో పెట్టేసి ఆ ఆటోలాగస్ కండిషన్ ప్లాస్మాని ఎక్స్ట్రాక్ట్ చేసి జాయింట్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. అరుగుదల స్థాయిని బట్టి 2 సార్లు, 3 సార్లు, ఒక్కసారి చాలా తక్కువ సార్లు, 4 సార్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు డ్యూయల్ థెరపీ చేస్తాము. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఇచ్చేటప్పుడు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ చేస్తాం. ఇది కేవలం 100% న్యాచురల్ ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్లు ఏమీ లేని ట్రీట్మెంట్, బెడ్ రెస్ట్ అవసరం లేని ట్రీట్మెంట్, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా తీసుకునే ట్రీట్మెంట్, పాకెట్ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్. అంత మంచి ట్రీట్మెంట్ ఈ ప్లాస్మా థెరపీ అనమాట. దీని మీద ఎటువంటి అపోహలు లేకుండా ఎర్లీ స్టేజ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ప్లాస్మా థెరపీ చేయించుకుంటే రిజల్ట్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవు కాబట్టి, బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి, జేబుకి ఎక్కువగా చిల్లు పెట్టకుండా ఉంటుంది కాబట్టి. సో అవుట్ ఆఫ్ ద స్టిరాయిడ్, హైల్రోనిక్ యాసిడ్, డ్యూయల్ థెరపీ స్కోర్స్ మోర్. బాగా గుర్తుపెట్టుకోండి. స్టిరాయిడ్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం అనేది ఆరోగ్యకరమైన ప్రాక్టీస్.